తిట్టాడని నేను చెప్పలేదు. ప్రస్తుతానికి ఈ పాదయాత్రను ఇలా నడిపించేద్దాంలే అని ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు. లెఫ్టిస్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు ఒక కాలు ఇస్తే కదులుతారు. కానీ ఇందాక సాంబన్న వ్యక్తం చేసిన విషయం నాకు ఆ విషయాన్ని గుర్తు చేస్తుంది. ఈ నీలి జెండా పార్టీలు ఏవైతే ఉన్నాయో, అంబేద్కర్ రైట్లు అని చెప్పుకునే ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో అందరూ సింగిల్ మెన్ ఆర్మీలే. ఎవడు మనతో వస్తాడు? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో అంబేద్కర్ రైట్లు ఎంతమంది ఉన్నారు, మార్క్సిస్టులు ఎంతమంది ఉన్నారు, ఎందుకు మనకి అంత జులుం అని చెప్పాడు ఆయన. మనం ఆ దిశగా ప్రయాణం చేశాక ఇలాంటి మాటలు మాట్లాడాలి అని చెప్పేవాడు. నిజమే, ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది 1, 2 కాదు. ఈ భూములకు సంబంధించి, ల్యాండ్ ఇష్యూస్కి సంబంధించి ఆయన చాలా గట్టిగా ఉండేవాడు. ఎందుకంటే అంబేద్కర్ సిద్ధాంతం ప్రకారం భూమి దక్కితే మనం పేదలు కాకుండా ఉన్నతులం అవుతాం. అది ఆంధ్రాలో భూమి తెలంగాణలో భూమి కంటే కూడా చాలా సస్యశ్యామలమైన భూమి, ఖరీదైన భూమి. ఆంధ్రాలో దళితులకు కానీ బీసీసీకి కానీ ఎక్కడా సెంటు భూమి ఉండదు. మనకి ఇక్కడ ఉంటుంది కానీ ఆంధ్రాలో ఉండదు. ఆంధ్రాలో 1 సెంటు భూమి ఉన్న వాళ్ళంటే కోటీశ్వర్ల కింద లెక్క. ఎందుకంటే ఎకరం ఒక 20 కోట్లు 30 కోట్ల వరకు ఉంటుంది మా వయసు. ఇక్కడ అంతంత ఖరీదు ఉండదు. అందుకని ఆ భూమిని పంచాలి అనేది ఆయన చాలా గట్టిగా అనుకునేవాడు. ఆ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్లో అంత గట్టిగా ఫైట్ చేసేవాడు ఆయన. అదే విషయంలో దర్పణ్ కూడా వెళ్ళడం అనేది జరిగింది. దర్పణ్లో కూడా ల్యాండ్ రైట్స్ మీద ఆయన ఒక అనర్గళమైన ఉపన్యాసాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అక్కడే కాదు, ఈ కృష్ణా జిల్లాలో బొమ్మిడి బ్రదర్స్ అని ఒక బ్రదర్స్ 400 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఏదో ఒక పల్లెటూరు ఆ ఏరియా, కృష్ణా జిల్లా నూజివీడికి దగ్గర ఉంటుంది. అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. అంటే మన ఒక పిల్లవాడు చనిపోయాడు, అలాగని పెద్ద ఇష్యూ అయ్యింది. అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. వెళ్ళే ముందు దళిత స్త్రీ శక్తిగా మేము ప్రధాన పాత్ర పోషించేవాళ్ళం కాబట్టి తారకం గారు వెళ్ళే ముందు మేము అవన్నీ క్లియర్ చేయడం, ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగేటప్పుడు జేసీ సంపత్ కుమార్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా బొజ్జా తారకం గారు వస్తున్నారని చెప్పగానే నిజంగానే ఆయన వస్తున్నారా అని అడిగారు జేసీ. అవును సార్, ఆయన వస్తున్నారు రేపు, అందుకని మేము వచ్చాము ఆ ఏర్పాట్లు అవన్నీ చూడడానికి అంటే, ఒక్కసారి నా ఛాంబర్కి తీసుకొస్తారా ఆయన అని అడిగారు. ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీకి దగ్గర ఆ ఛాంబర్లో ఉన్నాడు. ఆయన చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు, సంపత్ కుమార్ గారు ఐఏఎస్ అని ఆయన చెప్తూ ఉన్నాడు. నేను ఐఏఎస్ చదువుతున్నప్పటి నుండి ఆయన గురించి వింటూ ఉన్నాను. నాది కూడా ఈస్ట్ గోదావరి జిల్లానే. ఆయన ఒక్కసారి చూడాలా, ఆయనతో ఒకసారి మాట్లాడాలని నేను నా కళ. ఒక్కసారి నా ఛాంబర్కి తీసుకొస్తారా మేడం ఆయన అని అడిగారు. అంటే అంతంత పెద్దవాళ్ళు కూడా ఈయనతో మాట్లాడాలని, ఈయనతో కలిసి కాఫీ తాగాలని, ఈయనతో కలిసి సంభాషించాలని కలలు కనేవాళ్ళు. నాకు ఆయనే కాదు చాలా మంది తెలుసు. సంపత్ కుమార్ ఇలా అన్నాడని చెప్పంగానే ఈయన చాలా సింపుల్గా తీసుకొని, సరేలే ఆయన ఛాంబర్లో కలవడం కాదు, ఆ మీటింగ్కి ఇన్వైట్ చేయండి అన్నాడు. సేమ్ చేసి కాబట్టి, రెస్పాన్సిబుల్ పర్సన్ కాబట్టి, సార్ తారకం సార్కి మీరు అన్నది చెప్పాం, మిమ్మల్ని మీటింగ్కి ఇన్వైట్ చేయమన్నారు అని చెప్పాం సంపత్ కుమార్ దగ్గరికి వెళ్ళి. అంతకంటే భాగ్యమే ఉంది, తప్పనిసరిగా వస్తానని. జేసీదే ప్రధాన పాత్ర కాబట్టి సంపత్ కుమార్ గారు రావడం, ఆ 400 ఎకరాల భూమిని, మంచి భూమి అది, మన దళితులకు పంచడం అనేది కృష్ణా జిల్లాలో ఒంగోలులో వెంగముక్కలపాలెం అని ఒక విలేజ్ ఉండేది. అక్కడ కూడా భూమి తగాదని 2 మనుషులు మన వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. చచ్చిపోలేదు, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు అన్న స్కై అన్నకు తెలుసు. దాని మీద
తారకం గారు నేను మేమందరం వెళ్ళడం జరిగింది. అప్పుడే రాజశేఖర రెడ్డి వచ్చాడు, చంద్రబాబు నాయుడు వెళ్ళి